Hi guys, this is Shankar Belana from RK Academy Vijayanagaram. Welcome to everybody. Okay guys, ఆల్రెడీ మనం కొన్ని డేస్ ముందు మీకు కంప్లీట్గా అగ్నివీర్ ఆర్మీ 2025కి సంబంధించి మనం ఒక ర్యాపిడ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటి ర్యాపిడ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గైస్ ఇందులో చాలామంది చాలా కాల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ నాకు 21 బిలో ఏంటి 21 బిలో అలాగే 21 ప్లస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 100 to 120 కాల్స్ వచ్చాయి. ఏంటి 100 to 120 కాల్స్ వచ్చాయి. ఇందులో హార్డ్లీ 21 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఒక 48 to 50 యావరేజ్గా 50 మెంబర్స్ కాల్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా నాకు ఇనఫే. ఎందుకంటే మీకు ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పామండి. ఏం చెప్పామంటే నేను హార్డ్లీ 20 to 30 మెంబర్స్ మాత్రమే తీసుకుంటానండి. ఏంటి 20 to 30 నంబర్స్ మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే మనకి కంప్లీట్గా ఈ బ్యాచ్ ఏదైతే తీసుకున్న కంప్లీట్ రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచ్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఏదో మూకుమ్మడిగా ఎక్కువ మందిని తీసుకొని అందులో 10 మందినో లేదా 20 మందినో జాబ్ కొట్టించాలని నా ఐడియా కాదండి. మీకు ముందు కూడా ఛాలెంజింగ్గా చేశాను. ఏంటంటే 25 మెంబర్స్ తీసుకుంటే 25కి 25 అవుట్ ఆఫ్ 25 కూడా సెలెక్ట్ అవ్వాలి. పోతే వాడు మెడికల్లో పోవాలి లేదా గ్రౌండ్లో పోవాలి, ఇంకేదైనా పోవాలి తప్ప డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పోవాలి తప్ప ఎగ్జామ్లో పోకూడదు. మరి గ్రౌండ్ విషయానికి వస్తారా? గ్రౌండ్ విషయంలో అందరినీ 25 కూడా నేను ఫస్ట్ బోర్డు వేయించే బాధ్యత కూడా నాదని చెప్పాను. ఏంటి నెక్స్ట్ గైస్, మీరు నాకు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ గుర్తు వస్తుందంటే ఏంటి గొర్రెప్పుడు కషాయవాడు నమ్ముతుంది అంటాం కదా, అది మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను మిగతా అకాడమీస్ అన్నింటిని కూడా ఛాలెంజ్ చేస్తూ 4000 ఫీజు అనేది చాలా తక్కువ పెట్టాను. ఏది మీరు తినటానికి ఉండటానికి. అది కూడా విజయనగరం డిస్టిక్ మొత్తం ఏ హాస్టల్తో అయినా మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నా మన హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది. అంటే నేను ఎంత జెన్యున్గా హానెస్ట్గా మీ ముందుకు వచ్చి అరే బాబు జాబ్ కొట్టిస్తాను ఓకేనా అంటే పిల్లలు ఏంటి బేరాలు సార్ ఫ్రీ అన్నారు, లేదంటే 3-5 అన్నారు, 3 అన్నారు, 2 అన్నారు. అంటే మారరా మీరు? నాకు అర్థం కాదు. కొంచెం మారండిరా బాబు, రియాలిటీలోకి రండిరా. లేదు ఈ శంకర్ సార్ మీద అంత నమ్మకం లేనప్పుడు, లేదు 4000 మీకు ఎక్కువ అనిపించినప్పుడు ఒక 4-5 అకాడమీస్ తిరిగిసి వచ్చేయండిరా. పోనీ అలాగైనా డిసైడ్ అవ్వాలి కదా, టైం ఉంది కదా. మీ కెరీర్ కోసం మీరు అట్లీస్ట్ 4-5 అకాడమీస్ తిరిగిసి వచ్చేయండి. అక్కడ సెటప్ ఎలా ఉందో చూసిరండి, ఎలా ఫుడ్ పెడుతున్నారో చూసిరండి, ఎలా ఫ్యాకల్టీ ఎలా ఉందో చూసిరండిరా. ఎప్పుడు మారుతారో నాకు అర్థం. మళ్ళీ మీరు ఏమంటారు? వెల్ ఎడ్యుకేటెడ్ అంటారు. ఇది నాకు నచ్చదు. మనం ఏమనుకుంటాం, మనం వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్తాం, కానీ రియాలిటీలోకి ఎప్పుడు రాం. మనకేం కావాలి? ఇమాజినేషన్ కావాలి, హంగామా కావాలి, పెద్ద అంటే నేను అకాడమీ అనగానే ఇటు 10 పోల్స్ అటు 10 పోల్స్ నాట్యాలు మొత్తం జెండాలు ఎగరేసేయాలి, ఆ మధ్యలో పెద్ద పిక్ ఇండియన్ ఆర్మీదో ఇండియన్ నేవీదో పెట్టిసినట్టు పెద్ద ఏంటి ఫ్లెక్సీ పెట్టిస్తే ఎస్ ఇది అకాడమీ, అంతే కదా. అదేనా మీకు కావాలి? అంతే. అక్కడ చదివినా పర్లేదు, చదివించకపోయినా పర్లేదు, డబ్బు అంటే రేపు జాబ్ నీ ద్వారా నీకు ఓన్గా వచ్చినా కూడా అక్కడ డబ్బులు కట్టియచ్చు, అంతేనా? అదే కావాలి మీకు. అర్థం చేసుకోండివే. ఎప్పుడు మాత్రం రియాలిటీలోకి మీరు రారు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు ఎస్పెషల్లీ అగ్నివీర్స్ని చూస్తే నాకు అనిపిస్తుంది గొర్రె ఎప్పుడు కషాయవాడు నమ్ముతుంది అనే డైలాగే నాకు గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తే. ఏంటి మీరు తినడానికి ఉండడానికి కూడా నేనే ఫ్రీగా ఖర్చు పెట్టేసి మీకు జాబ్ కొట్టించిస్తే మీరు సాటిస్ఫైడ్, అంతేనా? అలాగే ఎవడైనా ఎక్కడైనా ఉందా అప్పని చూడండి. అలాగే నేను మన ఈ 30 నా దగ్గర ఒక 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అటువంటి పంపించేద్దాం, దానికే ఉందమ్మా. ఉన్నారా పోనీ చెప్పండి, నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. నా దగ్గర 25 మంది ఉన్నారు, వాళ్ళు డ్యామ్ షూర్గా అగ్నివీర్ కొట్టాలనుకుంటున్నాను, పంపించేద్దాం. నేను ఈ 4000 ఇచ్చేస్తాను, ఫ్రీ కాదు, ఈ 4000 నేను ఇస్తాను. కాల్ చేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. కొంచెం అర్థం చేసుకోండి. మైండ్ ఉందా మీకు? నాకు అర్థం కాదు. సో నేను పెట్టింది ఇండియా మొత్తమే తక్కువ ఫీజు. అంటే నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్గా ఏ అయితే అకాడమీస్ నడుపుతున్నాయో వాళ్ళందరూ కూడా తక్కువ ఫీజు 4000 చాలా తక్కువ ఫీజు పెట్టాను. డ్యామ్ సార్ ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రిమైనింగ్ ఏ అకాడమీస్ని కూడా మీరు కాంటాక్ట్ చేసిన మినిమం 5000 అనేది మీకు ఉండటానికి, తినడానికి, పడుకోవడానికి అక్కడ ఉండే ఫీజు అది. అర్థం ఉందా? ఓపెన్గా చెప్తున్నాను. మిగతా అకాడమీస్ వేరు, నా అకాడమీ వేరు. ఇక్కడ అకాడమీ అంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్, ఇది ఒక ఇన్స్టిట్యూట్. ఆర్కే అకాడమీ అనే పేరు పెట్టి ఇది ఒక ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్. కంప్లీట్గా మీ స్టడీస్ మీద ఫోకస్ చేస్తాం, ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తాం. వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే మీకు వాలీబాల్ గ్రౌండ్ తీసుకెళ్ళిపోయి ఆటలాడించి పాటలు పాడించి ఎంటర్టైన్ చేయను. నేను ఎంటర్టైన్ చేసే ఇన్స్టిట్యూట్ కాదు ఇది. అది కూడా చెప్తున్నాను, మీకు అటువంటి ఎంటర్టైన్మెంట్స్ కావాలంటే నా దగ్గర రాకండి దయచేసి. అగ్నివీర్స్ ఎవరు కూడా లేదు సార్, ఈ 3 నెలల్లో జాబ్ కొట్టాలి, ఈ 4 నెలల్లో నేను క్వాలిఫై అవ్వాలి, డ్యామ్ షూర్గా నాకు ఇదే లైఫ్ అండ్ డెత్ కేసు అనుకుంటారండి. యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఒక ప్రౌడ్నెస్ ఉంది, ఏంటి ఒక లాయల్టీ ఉంది, ఎలాగని నేను యూనిఫామ్ సర్వీస్ చేయాలి సార్
నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, నేను చాలా మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను, అలాగే రియల్ లైఫ్లో కూడా నాకు యూనిఫామ్ వేయాలని ఉంది అనుకుంటే వచ్చేయండి. డ్యామ్ సూరుగా నేను మాట నిలబెట్టుకుంటాను. అంటే ఈ బేరాలేటవే కూరగాయల వ్యాపారంలాగా బుర్ర ఉండాలా. మనం ఏదైనా అడిగామంటే క్వశ్చన్ అది మాత్రం చూడరు. ఫ్రీ అంటే ఎవడు పెడతాడు మీకు ఫ్రీ? నాకు చెప్పండి, నాకు అర్థం కాదు. ఫ్రీ పెడితే ఫ్రీ కోచింగ్లు అలాగే ఉంటాయి. ఆ 6 నెలలు అడపదడప చదువుతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మరొక మా ఇన్స్టిట్యూట్లో దేకుతారు మీరు. అక్కడ మళ్ళీ అడపదడప చదువుతారు, మరొక ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. అప్పుడు ఇలాగ ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో మీకు ఎన్ని డబ్బులు పోయినా పర్వాలేదు. అప్పుడు మీకు కాని రాదు, అది కనిపించదు. అవునా? అంతేనంటారా? సో నీకు ఓపెన్ ఛాలెంజ్ మీకు ఇచ్చాను. ఈ 4 months మొబైల్ బ్యాన్, ఎవ్రీథింగ్ బ్యాన్. ఒక సండే మీకు కంప్లీట్గా ఎలా ఉంటారు ఉండండి అకాడమీలో. అదొందా చెడ్డీతో తిరుగుతారో బనియంతో తిరుగుతారో తిరగండి, కానీ ఒక్క సండే మాత్రం మీ టైం ఇస్తాను. మీ డే అది, సండే ఓన్లీ మీ డే. రిమైనింగ్ 6 days నా డేస్, నా కంట్రోల్లో ఉండాలి, నాకు అనుగుణంగా ఉండాలి. అలా ఇంట్రెస్ట్ ఉంటేనా రండి. ఎవరిని బతిమాలను. మీకు ముందే వీడియోలో చెప్పాను, 5 members వచ్చినా కూడా 5 members కొట్టి చూపిస్తానని చెప్పాను. అర్థం ఉందా? ఆల్రెడీ మీకు గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. ఎవరైతే తెలంగాణ నుంచి కూడా చాలామంది అబ్బాయిలు కాల్ చేస్తారు, అమ్మాయిలు కూడా కాల్ చేస్తారు. అమ్మాయిలకు మనం అకామిడేట్ చేయలేకపోతున్నాం. సో అమ్మాయిలు అయితే దయచేసి ఏమనుకోవద్దు. ఈ టైంకి అయితే అమ్మాయిలకి కోచింగ్ ఇవ్వలేము, మనకు హాస్టల్ ఫెసిలిటీ లేదు. నన్ను అడిగిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా అవుట్ ఆఫ్ డిస్టిక్కే, అంటే విజయనగరం కాకుండా తెలంగాణ నుంచో, వైజాగ్ నుంచో, శ్రీకాకుళం నుంచి ఇలా అడుగుతున్నారు అమ్మాయిలు. సో వాళ్ళని అకామిడేట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళ అమ్మాయిలకైతే ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. అబ్బాయిలు ఉన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉందా? ఉండగలం సార్, మొబైల్ లేకుండా ఉండగలం, గర్ల్ ఫ్రెండ్ డార్లింగ్ లేకుండా ఉండగలం, అమ్మ నాన్నకు దూరంగా ఉండగలం, వచ్చేయండి. అది చేత కదా, అక్కడ ఉండిపోండి. అసలు మాట వద్దు, నాకు అసలు ఫోనే చేయకండి దయచేసి చెప్తున్నాను. ఫోన్ చేస్తే గసిరి పారేస్తాను చెప్తాను. అటువంటి ఏమైనా డౌట్స్ అడిగారా గసిరి గసిరేస్తాను. నాకు చాలా చిరాకు. లేదు సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ కొడతా అంటే వచ్చేయండి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఒక విషయం చూడండి, ఏజ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ ఏంటంటే, సార్ అగ్నివీర్ అనేది పర్మనెంటే కాదా? ఎస్, పర్మనెంట్ సర్వీస్. అగ్నివీర్ అనేది అంటే పర్మనెంటేనండి. మిమ్మల్ని ఎవడు తీయడు, గాబరపడకండి, పర్మనెంట్. అగ్నివీర్ అనేది పర్మనెంట్. 4 years తర్వాత మిమ్మల్ని ఎవడు కూడా తీయడు, అది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు సార్ తీయడంటే, ఆల్రెడీ 4 years తర్వాత నువ్వు బయటకు వస్తే ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఆల్రెడీ ఎర్నింగ్కి అలవాటు పడిన మైండ్, అర్థం ఉందా? నువ్వు ఈవెన్ రోడ్డు మీద కూరగాయలు ఏమైనా కూడా ఎర్నింగ్కి అలవాటు పడిన మైండ్ మరి చదవడానికి సపోర్ట్ చేయదు. నువ్వు రూపాయి సంపాదించు, ఏంటి 1 కోటి రూపాయలు సంపాదించు, వన్స్ ఎర్నింగ్కి నీ మైండ్ అలవాటు పడిందా నువ్వు చదవలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకో. అందుకు ఆల్రెడీ అపోజిషన్ ఫుల్గా ఏంటి మన కాంగ్రెస్ ఫుల్గా బీజేపీకి వేస్తున్నారు. అంటే యూత్ భవిష్యత్తు మీరు ఆడుకుంటున్నారని చెప్పి ఈ పరిస్థితుల్లో ఈ 4 years తర్వాత మిమ్మల్ని వదలదు బీజేపీ. పైగా ఇంకో విషయం రీసెంట్గా మీకు అందరికీ తెలుసు, కానీ మీకు నాలుగు మ్యాథ్స్ వచ్చి ముందు చెప్తేనే మీరు వింటారు. ఇంకోటి ఏంటి మీకు తెలుసు, 7 years పాలసీ. ఏంటి 7 years, 7 సంవత్సరాలు. ఇప్పుడేమో 4 years కాస్త 7 years చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. అరే 4 years తర్వాత నువ్వేం పీకలేకపోతే బయటకు వచ్చి 7 years తర్వాత ఏం పీకుతావు నాకు అర్థం కాదు చెప్పు. అప్పుడు మ్యారేజ్ ఏజ్ వస్తుంది నీకు. ఆ ఏజ్లో నువ్వేం చేయగలవే? ఏమీ చేయలేవు. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా నువ్వేం చేయలేవు. సో అందుకని మరి 7 years పాలసీకి ఆల్రెడీ గవర్నమెంట్ డిసైడ్ అయిందంటే అర్థం ఏంటండి, మిమ్మల్ని 4 yearsలో వదలదు. ఒకవేళ 4 years స్కీమ్ అయినా కూడా 4 years తర్వాత మీకు పర్మనెంట్ చేస్తుంది. అర్థం ఉందా? అది మైండ్లో పెట్టు. ఈ 7 years కన్ఫర్మ్. ఇప్పుడు 7 yearsతో లింకప్ ఏముందంటే 7 years ఇన్ కేస్ ఫైనల్ చేస్తే మీకు ఏజ్ లిమిట్ పెరిగే అవకాశం ఉంది, 23 years చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలాగా మీకు మంచి యంగస్టర్స్ని ఫస్ట్ తీసుకుందాం అనుకుంది. మరి 7 years చేస్తున్నాం, ఆ తర్వాత పర్మనెంట్ చేస్తానంటే 23 ముసలోడు అంటే, సో 23 ఓడిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నవ్వడేస్ అన్ని సర్వీసులు కూడా మీకు తెలుసు లేదు, చిన్నవాళ్ళు కానీ ఆల్రెడీ ఇండియన్ కోస్ట్ గార్డ్ని 14 years సర్వీస్ చేసి వచ్చినట్టు చెప్తున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా 20 years సర్వీస్ తర్వాత రిటైర్మెంట్ అంటున్నారు, కానీ ఇవ్వట్లేదు. ఏంటంటే రిటైర్మెంట్ ఇవ్వట్లేదు సర్వీసులో. కాబట్టి అంటే ఏ సర్వీస్ కూడా మినిమం 25-30 years చేయాల్సింది కాబట్టి మరి ఏజ్ లిమిట్లో మినిమం 23కి అయితే వచ్చేస్తుంది. సో 7 years పాలసీ క్యాబినెట్లో ప్రవేశపెట్టారు. ఇది కానీ ఓకే అయిపోయిందా మీకు 23 years అనేది డ్యామ్ షూర్గా అవుతుంది. మరి ఇది మ్యాటర్ ఈ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఎస్, 99% ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ నోటిఫికేషన్తోనే మ్యాక్సిమం ఈ 7 years పాలసీ అలాగే 23 years ఏజ్ లిమిట్ కూడా 2 కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బట్ డ్యామ్ షూర్ కాదు, 99% మాత్రమే. అర్థం ఉందా? సో ఎవరైతే 21 అంటే October 1 2004 లోపు ముందు ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ లేదు. 1 October 2004 తర్వాత జన్మించినటువంటి వాళ్ళకి మాత్రమే 2025 అగ్నివీర్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. మరి ఈ ముందు పుట్టిన అంటే ముందంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 28
సెప్టెంబర్ 2004 వీడికి కూడా ఎలిజిబిలిటీ లేదు. అంటే వీళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుందండి? ఇన్ కేస్ గవర్నమెంట్ ఈ పాలసీ కన్ఫర్మ్ అయిపోయినట్లయితే 23 ఇయర్స్ చేసే అవకాశం ఉంది. మరి 23 ఇయర్స్ అవకాశం ఇచ్చినట్లయితే అప్పుడు ఆల్మోస్ట్గా మీకు 2003 వరకు ఛాన్స్. 2002 కూడా కష్టం. 2003 వరకు 2003 ఎనీ మంత్ మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఇస్తుంది. ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి, ఓకేనా? మరి నా ఛాలెంజ్ ఏం చెప్పాను నేను మీకు, నా దగ్గరకు వచ్చినట్లయితే ఓన్లీ ఏ ట్రేడ్స్ ఉన్నాయండి? ఆర్మీలో ట్రేడ్స్ ఏమున్నాయి సార్? ఆర్మీలో జీడీ ఏంటి, ట్రేడ్ మ్యాన్, నెక్స్ట్ టెక్, నెక్స్ట్ క్లర్కు, నెక్స్ట్ స్టోర్ కీపర్, నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 6 కేటగిరీస్ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ 6 కేటగిరీస్ సంబంధించిన బుక్స్ నీ ముందు పడేస్తాను. ఈ 6 కేటగిరీస్లో కామన్ సిలబస్ ఏంటంటే, కామన్ ఏంటి? అర్థమెటిక్ అన్నింటికి, రీజనింగ్ అన్నింటికి, నెక్స్ట్ అంటే జనరల్ స్టడీస్ అన్నింటికి. ఒక క్లర్క్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ యాడ్ చేస్తాడు. క్లర్క్ వచ్చేటప్పటికి ఏమడుగుతాడంటే ఇంగ్లీష్ అడుగుతాడు. మరి టెక్నికల్కి వచ్చేటప్పటికి కొంచెం ఫిజిక్స్ అడుగుతాడు. టెక్నికల్ కాడికి వచ్చేటప్పటికి ఏమడుగుతాడు? కొంచెం ఫిజిక్స్ అడుగుతాడు. మరి ఈ అన్ని పేపర్లో కామన్ సిలబస్ ఏదైతే ఉందో మీకు డౌట్ ఉంది కదా, నేను బెస్ట్ మెటీరియల్ ఇచ్చినప్పుడు కూడా మీకేమనిపిస్తుంది? మెసర్ లా మెటీరియల్ బాగుంటుందేమో, ఈ మెటీరియల్ బాగుంటుందేమో, కొండ మీద కోత బాగుంటుందేమో అంటారు. అందుకే మీ డౌట్స్ క్లియర్ చేయడం కోసం మీకు ఈ 3 సబ్జెక్ట్స్, ఈ 6 మెటీరియల్ నుంచి వచ్చినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయిస్తాను. అప్పుడు మీ డౌట్ క్లియర్ అయిపోద్ది కదా. అంటే మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను రెడీ. అంటే యుద్ధానికి రెడీగా ఉన్నటువంటి సోల్జర్లాగా మీరు వెళ్ళాలి ఎగ్జామినేషన్ పేపర్ రాయడం. సో ఆ విధంగా తయారు చేసే బాధ్యత నాది. నేను చెప్పాను ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. లైక్ అర్థమైందా? ఈ 20-30 మెంబర్స్ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఎలాగైనా 90% రిజల్ట్ తీసుకురావాలనేదే నా ధ్యేయం. మరి మీలో దమ్ము ఉంది సార్, మొబైల్ లేకుండా బ్రతకగలం, డార్లింగ్ లేకుండా బ్రతకగలం, పేరెంట్స్ దూరంగా ఉండగలం, ఫ్రెండ్స్ని వదులుకోగలం అనుకుంటారండి. లేదు సార్ అన్నీ కావాలంటే అక్కడ ఇంటి దగ్గర ఉండండి, అన్నీ అక్కడ దొరుకుతాయి. ఓకేనా? జై హింద్.